धर्म परिवर्तन का काम रुकने का नाम नहीं ले रहा है। इससे पहले भी प्रदेश के कई जिलों से धर्म परिवर्तन के मामले सामने आ चुके हैं। ऐसा ही एक और चौंकाने वाला मामला कानपुर जिले से सामने आया है, जहां पर एक दो नहीं बल्कि पूरे जत्थे को धर्म परिवर्तन के लिए लेकर जाने का आरोप लगा है। ప్రైజ్ ది లార్డ్ దయగర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్గా యూపీలో కాన్పూర్ అనే ప్రాంతంలో ఒక క్రిస్టియన్ బస్ 2 బస్సెస్ వెళ్తున్నాయి. అయితే ఆ బస్సులో వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అని అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. కానీ ఆ బస్సులో వెళ్తున్న వాళ్ళు అందరూ క్రిస్టియన్స్. వాళ్ళందరూ బహుశా వాళ్ళు గుడ్ ఫ్రైడే రోజు వెళ్తున్నారా లేకపోతే ఈస్టర్ రోజు వెళ్తున్నారా సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇది TV9 ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో జస్ట్ 1 డే బిఫోర్ జరిగిన సంఘటన. అయితే ఉత్తరప్రదేశ్లో మనకందరికీ తెలుసు క్రిస్టియానిటీ పైన ఏ విధంగా అబద్ధమైన ఆరోపణలు వేస్తున్నారో మనకందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఈ బస్సులో అంట ఎంతోమంది అన్యులు ఉన్నారంట. వాళ్ళందరినీ మత మార్పిడి చేయడానికి అర్ధరాత్రి 1 గంట కంట బస్సులో రహస్యంగా బయటకు వెళ్తే అక్కడ ఒక దళానికి సంబంధించిన వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ 2 బస్సులను ఆపి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడండి ఏం జరిగిందో. यूपी में धर्म परिवर्तन का काम रुकने का नाम नहीं ले रहा है। इससे पहले भी प्रदेश के कई जिलों से धर्म परिवर्तन के मामले सामने आ चुके हैं। ऐसा ही एक और चौंकाने वाला मामला कानपुर जिले से सामने आया है, जहां पर एक दो नहीं बल्कि पूरे जत्थे को धर्म परिवर्तन के लिए लेकर जाने का आरोप लगा है। फिलहाल पुलिस ने पूरे मामले में मुकदमा दर्ज कर लिया है। आप दिखाओ अपना। सिस्टर है किसके? मेरी सिस्टर है। कुछ प्रमाण तो हो, फोन में नहीं कुछ तो दिखाओ। नहीं, अभी हम चेक कर रहे थे। जैसे बताया गया था कि आधार आप लोग निकालिए, फोटो दिखा दे उसकी बहन फोटो आप देख लीजिए। दिखा दो। फोटो दिखा देना, हम आपको दिखा दें। फोटो दिखा दे रहा है उनके साथ दोस्त है, ये देखिए सिस्टर है। कोई भी डॉक्यूमेंट नहीं है आपके पास? दरअसल कानपुर के नवाबगंज पुलिस को एक सूचना मिली कि कुछ ईसाई लोग बड़ी तादाद में हिंदुओं को बस में भरकर धर्म परिवर्तन के लिए लेकर जा रहे हैं। इस सूचना पर पुलिस ने गंगा बैराज क्षेत्र में घेराबंदी की और देर रात वहां से गुजर रही 2 बसों को रुका। दोनों ही बसों में कई दर्जन लोग मौजूद थे। उसमें से कुछ लोगों का आरोप था कि उनको धर्म परिवर्तन के लिए लेकर जाया जा रहा है। చూశారు కదా ఫ్రెండ్స్, వీడియోలో వాళ్ళందరూ క్రైస్తవులని చెప్తున్నారు. మరి అందులో కొందరు ఏమంటున్నారంటే అందులో అంట 2-3 అన్యులు కూడా ఉన్నారంట. వాళ్ళను మార్చడానికి తీసుకుపోతున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకటి చాలా జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్. క్రిస్టియానిటీ పైన ప్రతి వాడు బురద చల్లడానికే రెడీగా ఉన్నాడు. ముఖ్యంగా యూపీ, జార్ఖండ్, అదేవిధంగా అస్సాంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళనే చర్చిలను పంపిస్తున్నారు. చర్చిలో ఒకవేళ బైబిల్ కానీ ప్రార్థన కానీ చేస్తే అక్కడ మత మార్పిడి జరుగుతుందని ఒక ఆరోపణలు వేసి వాళ్ళపైన లేనిపోని. అలానే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఒక వ్యక్తి, ఈ మహానుభావుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి వినాలి. हम लोगों को सूचना मिली कि लगभग 20 से 25 बसों में भरकर हिंदुओं को उन्नाव में एक स्थान है नवाबगंज, वहाँ पर कोई चर्च बना हो, उस चर्च में लेकर जा रहे हैं, जहाँ पर ब्रेन वॉश किए गए हिंदुओं का धर्मांतरण बड़ी संख्या में होने वाला है। सूचना के बाद हम लोगों ने कानपुर पुलिस कमिश्नर साहब से संपर्क किया. విన్నారు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటిదంటే ఇతనికి అంట ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. నేనేమంటున్నానంటే ఇలాంటి వాళ్ళకు ఇన్ఫర్మేషన్స్ పోలీస్ వాళ్ళకన్నా ముందు, ఇంటెలిజెన్స్ వాళ్ళకన్నా ముందు వస్తుంది. ఎందుకో ఇలాంటి వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారో నాకు అర్థం కాదు. బెటర్ ఇండియాలో రా ఏజెంట్స్లో వీళ్ళు జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పక్కన దేశం వాళ్ళు మన భారతదేశంలో ఎప్పుడు అటాక్ చేస్తారో, ఏ విధంగా మన భారతదేశం పైన కుట్రలు పంతున్నారో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ వీళ్ళకు ముందే వచ్చేస్తుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళకన్నా ఎక్కువ నెట్వర్క్ వీళ్ళకే ఉంది. ఇలాంటి వాళ్ళు ఏది పడితే అది నోటికొచ్చి వాగి క్రైస్తవుల బస్సులను ఆపేసి ఇక్కడ ఏదో మత మార్పిడి జరుగుతుందని లేకపోతే ఇంకేదో జరుగుతుందని వీళ్ళింత ఆరోపిస్తున్నారు. ఆలోచించండి. వాళ్ళందరూ పాపము దిగిన తర్వాత ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, పుట్టుకతోనే క్రైస్తవులు అంట వాళ్ళందరూ ఏదో పని మీద వెళ్తున్నారు.
క్రిస్టియన్స్ వాళ్ళు బస్సులో వెళ్తే ఆరాధించుకుంటారు, పాటలు పాడుకుంటారు, వాళ్ళు హ్యాపీగా వెళ్తూ ఉంటారు. ఇది సహించలేక తట్టుకోలేక ఇలాంటి మతోన్మాదులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులను అడ్డుకుంటున్నారండి. వాళ్ళందరూ మాట్లాడే పద్ధతి చూడండి, వీళ్ళు మాట్లాడే పద్ధతి చూడండి. యూపీలో దరిద్రంగా క్రైస్తవుల పైన ఎంత దారుణం చేస్తున్నారంటే మనం చెప్పొద్దు. ఆ యూపీ ప్రభుత్వము ఎప్పుడు మారుతుందో మనకైతే తెలియదు, కానీ మనమందరం యూపీలో ఉన్న క్రైస్తవులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి వాళ్ళు ఇంకొకసారి పని చేయడానికి కూడా భయపడాలి. ఎందుకు అనంటే మత మార్పిడి అనేది కేవలం ఒక వంకనే, కానీ దేవుడు అంటే వీళ్ళకు కూడా ఏమి ఇష్టం లేదండి. కేవలము ధర్మం అనే అడ్డం పెట్టుకొని డబ్బుల కొరకు పనిచేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి. మీరు ఎలా షేర్ చేయాలంటే ప్రతి క్రైస్తవుడి దగ్గర ఈ వీడియో చేరాలి. వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వీళ్ళందరికీ దేవుడు త్వరగా పోలీస్ వాళ్ళ నుండి విడిపించును గాక. ఆమెన్.